ఈ వీడియోలో ఈరోజు మనం ఓపెన్ సివి దాని గురించి తెలుసుకుందాం. ఓపెన్ సివి అంటే సివి స్టాండ్స్ ఫర్ కంప్యూటర్ విజన్. ఈ ఓపెన్ సివి అనేది ఒక పైథాన్ లైబ్రరీ. ఇది దేనికోసం యూజ్ చేస్తామంటే మెయిన్‌గా మనం ఫేస్ రికగ్నిషన్ కోసం యూజ్ చేస్తాం. లేదా ఆబ్జెక్ట్ డిటెక్షన్ కోసం యూజ్ చేస్తాం. సపోజ్ ఒక ఎగ్జాంపుల్‌తో చెప్తే మీకు ఈజీగా అర్థమైతుంది. సపోజ్ ఇప్పుడు మీ కాలేజీలో మీ టీచర్స్ గాని కొంచెం పెద్ద పెద్ద కాలేజీలలో అంటే అటెండెన్స్ ఎలా తీసుకుంటారంటే ఫేస్ రికగ్నిషన్ తీసుకుంటారు కదా! జస్ట్ మీ స్క్రీన్ దగ్గర మీ ఫోటో అంటే ఫేస్ పెట్టగానే ఆటోమేటిక్‌గా అది వ్యాలిడా కాదని చెక్ చేసుకొని అటెండెన్స్ అయితే కౌంట్ చేస్తుంది. సో, దానికి మనం ఏం యూజ్ చేస్తామంటే ఓపెన్ సివి యూజ్ చేస్తాం. లేదు అనుకుంటే ఆబ్జెక్ట్ డిటెక్షన్. సపోజ్ ఒక ఫోటో ఉంది. ఆ ఫోటో ఇక్కడ మీరు ఒక ఫోటో చూడొచ్చు. ఈ ఫోటోలో మొత్తం ఎంతమంది ఉన్నారు? 1, 2, 3, 4 మెంబర్స్ ఉన్నారు. సో, ఈ 4 మెంబర్స్‌ని కౌంట్ చేయాలనుకుంటున్నా. సో, కౌంట్ చేయాలనుకుంటే కూడా మనం ఈ ఓపెన్ సివి అనేది యూజ్ చేయొచ్చు. ఇదే కాకుండా జస్ట్ నార్మల్‌గా మీకు ఒక ఫోటో ఉంది. ఆ ఫోటోలో సపోజ్ వేరే థింగ్స్ ఏమైనా ఒక కార్ బొమ్మ కావచ్చు, లేకపోతే ఒక సైకిలు, ఒక బాటిలు ఇలాంటి ఆబ్జెక్ట్‌ని డిటెక్ట్ చేయడానికి మనం ఓపెన్ సివి యూజ్ చేస్తాం. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ మీరు రీసెంట్‌గా మనం టెస్లా కార్స్ చూస్తున్నాం గదా! అంటే ఐ మీన్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్. అవి ఎలా చేస్తాయంటే ఈ ఓపెన్ సివి అనేది యూజ్ చేసి ఆ సరౌండింగ్స్‌లో ఏమైనా థింగ్స్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేస్తుంది. సో, యాహ్! మీకు ఈజీగా అర్థం కావాలంటే జస్ట్ ఫేస్ రికగ్నిషన్ కోసం అనేది గుర్తుపెట్టుకోండి. అండ్ యాహ్! లెట్స్ స్టార్ట్ ద సెషన్. ఓపెన్‌సివి స్టాండ్స్ ఫర్ కంప్యూటర్ విజన్. ఇట్ ఈస్ ఎ పైథాన్ లైబ్రరీ. సో, ఫస్ట్ మనం దీన్ని ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలి ఫస్ట్ మనం ఎట్లా అంటే జస్ట్ టెర్మినల్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ మీరు పిప్ ఇన్‌స్టాల్ ఓపెన్‌సివి పైథాన్ రన్ చేయండి. సరే మళ్ళీ చెప్తున్నా వినండి. పిప్ ఇన్‌స్టాల్ ఓపెన్‌సివి పైథాన్. రిక్వైర్మెంట్ ఆల్రెడీ సాటిస్ఫైడ్ అంటే నేను ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేశా కాబట్టి ఇలా వస్తుంది. మీకు ఇలా రాదు. సో, యాహ్! ఇది రన్ చేయడానికి మళ్ళీ ఒకసారి చూడండి. పిప్ ఇన్‌స్టాల్ ఓపెన్‌సివి పైథాన్. ఇది ఓపెన్‌సివిని ఇన్‌స్టాల్ చేయడానికి. నెక్స్ట్ ఇప్పుడు ఒక ఫైల్ తీసుకుంటాను. నేను ఒక న్యూ ఫైల్ తీసుకొని దీనికి జస్ట్ నేను ఒక నేమ్ ఇస్తున్నా. సపోజ్ ఫేస్ అని ఇస్తా. పైథాన్ ఫైల్ కాబట్టి ఇలా. సరే ఆల్రెడీ ఫైల్ ఉందని వస్తుంది. సో, ఫేసెస్ అని తీసుకుందాం. తీసుకున్న తర్వాత ఫస్ట్ మనం దాన్ని ఇన్‌స్టాల్ చేసుకున్నాం కదా! దాన్ని ఇప్పుడు ఇక్కడ మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఎలా అంటే ఇంపోర్ట్ ఏంటి CV2 అని వస్తుంది. సివి కాదు CV2. సో, ఇన్‌స్టాల్ చేసుకున్నాక బ్రైట్‌నెస్ ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నాకు ఇక్కడ ఒక ఇమేజ్ ఉన్నది. ఇక్కడ మోర్ ఇది జస్ట్ నార్మల్‌గా నేను ఇక్కడ డ్రాగ్ చేసుకున్నా. ఇక్కడ ఉంది కదా! ఈ ఫైల్ ఫోల్డర్‌లో ఉన్నదాన్ని నేను జస్ట్ ఇక్కడికి డ్రాగ్ చేసుకున్నా. ఓకే. నేను డ్రాగ్ చేయడం అంటే ఏం లేదు. జస్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఈ వీఎస్ కోడ్‌లో తీసుకొస్తే ఆటోమేటిక్‌గా ఇక్కడ ఇమేజ్ అనేది ఒక సేవ్ అయితది. సో, ఇప్పుడు నాకు ఇక్కడ ఇమేజ్ ఉంది. ఈ ఇమేజ్‌ని నేను ఇక్కడ సారీ ఫేసెస్ ఉంది. ఈ ఫేసెస్‌లో చూపించాలనుకుంటున్నా. ఎలా చూపిస్తాం? దానికి మనం ఒక వేరియబుల్ తీసుకోండి నార్మల్‌గా. ఇమేజ్ అని. ఇక్కడ ఇమేజ్ అని కాదు. మీ ఇష్టం ఉన్నది తీసుకోవచ్చు. ఫోటో అని తీసుకోవచ్చు. లేదు జస్ట్ ఒక వేరియబుల్. తెలుసు కదా మీకు పైథాన్ వేరియబుల్ ఏదైనా ఎస్ అయినా, డి అయినా. సో, కొంచెం అర్థం కావడానికి నేను ఈజీగా ఉంటది కాబట్టి ఇమేజ్ అని తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే CV2 అని ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ ఐ యామ్ రీడర్. నీకు ఇక్కడ మీకు ఒకటి చెప్పాలి. ఈ CV2 ఉందా? ఈ ప్రతిసారి CV2 రాసే బదులు నేను యాజ్ అని ఇచ్చి సివి అని ఇచ్చాననుకోండి. ఇక్కడ కూడా సివి అని ఇవ్వచ్చు. లేదు నాకేం కాదు CV2 ఓకే అనిపిస్తే బట్ ఇక్కడ కూడా CV2 అనే ఇవ్వండి. అక్కడ పైన మనం ఇక్కడ ఏది ఇస్తామో ఈ కింద కూడా అది ఇవ్వండి. ఇచ్చాక CV2 ఐ యామ్ రీడ్ ఉంటుంది. ఈ ఐ యామ్ రీడ్ అనేది మ్యాండేటరీ ఇలానే ఉండాలి. ఇచ్చాక ఇక్కడ మీరు ఇమేజ్ యొక్క పాత్ ఇవ్వాలి. ఈ ఇమేజ్ ఎక్కడైనా ఉండొచ్చు. ఆన్‌లైన్‌లో ఉండొచ్చు. ఐ మీన్ ఏదైనా వెబ్‌సైట్‌లో ఉండొచ్చు. ఎక్కడైనా ఉండొచ్చు. నాకు జస్ట్ ఇప్పుడు ఇక్కడనే ఉంది కాబట్టి సో, ఈ ఇమేజ్‌ని రీడ్ చేయాలనుకున్నాను. లేదా ఇంకో ఇమేజ్ ఉన్నది. ఈ ఇమేజ్ ఉంది. ఇప్పుడు ఈ ఇమేజ్ మీద క్లిక్ చేసి డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ కొన్ని చూపిస్తుంది. కాపీ చేయండి. ఇప్పుడు ఏమైతుందంటే ఆహ్, మీకు ఆ ఇమేజ్ యొక్క పాత్ అనేది కాపీ అవుతుంది. కాపీ అయింది. ఇప్పుడు నేను ఒకసారి ఈ ఇమేజ్‌ని ప్రింట్ చేస్తా. చూడండి ఏం ప్రింట్ అవుతుందో.
ఒకసారి అవుట్‌పుట్ చూడండి ఏమొస్తుందో. ఇదేంటి మనం ఇమేజ్ అనేది ఒక ఫోటో తీసుకున్నాం. ఐ మీన్ ఇమేజ్‌లో ఒక గ్రూప్ ఫోటో తీసుకున్నాం. బట్ ఆన్సర్ ఏంటి ఇలా మ్యాట్రిక్సెస్, అర్రేస్ లెక్కొస్తుంది. ఇక్కడ 3 డాట్స్ అంటే ఇంకా చాలా ఉన్నట్టు. అంటే ఎందుకిలా వస్తుందనేది ఇప్పుడు నేను చెప్తా. మన ఇమేజ్ ఇది. ఈ ఇమేజ్ ఎలా స్టోర్ అయితుందంటే ఇక్కడని కాదు ఎక్కడైనా ఇమేజ్ ఎలా స్టోర్ అయితుందంటే ఆహ్, పిక్సెల్‌లో స్టోర్ అయితుంది. ఎమ్ ఇంటూ ఎన్ పిక్సెల్. అంటే ఇప్పుడు నాకు సపోజ్ దీని విడ్త్ ఒక 500 ఉన్నది. అండ్ హైట్ కూడా ఒక 500 ఉంది. ఫస్ట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే 1 ఇంటూ 1, 1 ఇంటూ 2, 1 ఇంటూ 3, 1 ఇంటూ 4 అలా అలా ఇట్లా 1 ఇంటూ 500 వరకు స్టోర్ అవుతుంది. సేమ్ ఇలాగే 1 ఇంటూ 2 అయింది ఇలా. ఇలా హైట్ కూడా సేమ్ అలాగే. సో ఇక్కడ లాస్ట్‌కి వచ్చేసరికి ఇక్కడ ఏమవుతుందంటే 500 ఇంటూ 500 ఉంటుంది. ఎందుకంటే విడ్త్ 500 హైట్ 500. ఇక్కడ ఏముంటుంది 500 ఇంటూ నార్మల్‌గా పైన అయితే 500 జీరోనే ఉంటుంది. కింద 500 ఇంటూ 1 ఉంటుంది. ఎందుకంటే విడ్త్ హైట్ కాబట్టి. సో మీకు అర్థమైందండి. ఏం లేదు జస్ట్ ఈ యొక్క విడ్త్ హైట్ ఉంది కదా! దాన్ని 1 ఇంటూ 1, 1 ఇంటూ 2 అలా సో నెక్స్ట్ 2 ఇంటూ 3, 4, 5 అలా రో వైస్ పెరుగుకుంటూ పెరుగుకుంటూ ఇక్కడ లాస్ట్‌కి వచ్చేసరికి 500 రో అయితుంది. ఇలా విడ్త్ పెరుగుతుంది. సో ఇలా స్టోర్ అయితుంది. సో ఇప్పుడు నాకు ఇక్కడ ఈ ఫేజెస్ ఉన్నాయి. సో అందుకే ఇది ఎలా ప్రింట్ అవుతుందంటే ఈ జస్ట్ అరే లెక్క ప్రింట్ అవుతుంది. ఐ మీన్ మ్యాట్రిసెస్ లెక్క. బట్ నాకేందంటే ఇమేజ్‌ని షో చేయాలి. సో అప్పుడు ఏం యూజ్ చేస్తామంటే సీవీ2 డాట్ ఐ యామ్ షో అని ఒకటి ఉంటుంది. ఇక్కడ 2 పారామీటర్స్ తీసుకుంటాం. ఫస్ట్‌ది వచ్చేసి విండో నేమ్. ఎందుకంటే మనకి ఇమేజ్ అనేది ఒక కొత్త విండోలో ఓపెన్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్తా. ఇక్కడ ఏదైనా నేమ్ ఇవ్వచ్చు. ఫస్ట్ అని ఇవ్వండి. లేదనుకుంటే ఇమేజ్ అని ఇస్తుంది. ఇక్కడ ఏది మీ ఇష్టం ఉన్నది ఇవ్వచ్చు. కామా ఇచ్చి ఈ ఇమేజ్ మీరు ఎక్కడ స్టోర్ చేసుకున్నారు వేరియబుల్ ఏంటిది? ఈ ఇమేజే కదా! జస్ట్ ఈ ఇమేజ్‌ని ఇక్కడ ఇవ్వండి. సి ఒకసారి మళ్ళీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఒక్క నిమిషం. సి ఫస్ట్ ఇన్‌స్టాల్ చేసుకున్నాక ఇంపోర్ట్ సీవీ2. ఎందుకు చెప్తున్నానంటే మీకు బేసిక్స్ అనేది స్ట్రాంగ్‌గా ఉంటే ఫౌండేషన్స్ తర్వాత ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే మొత్తం డిపెండ్ అయ్యేది ఈ 3 లైన్స్ మీదనే. ఇంకో 2 లైన్స్ ఉంటాయి చెప్తా. సి ఇంపోర్ట్ సీవీ2 ఇది ఇలా ఇంపోర్ట్ చేస్తాం. అండ్ మీకు ఒక వేరియబుల్ కావాలి. ఎందుకంటే ఇమేజ్‌ని ఎక్కడి నుంచైనా ఒక ఆన్‌లైన్ వెబ్‌సైట్ గాని, లేదా మీ ల్యాప్‌టాప్‌లో కన్నా ఫోల్డర్ నుంచి రీడ్ చేసుకోవాలి మీన్. ఇక్కడికి తెచ్చుకోవాలి కదా! ఈ పైథాన్ ఫైల్ దాన్ని ప్రాసెస్ చేయడానికి. సో, దాన్ని మీరు స్టోర్ చేసుకోవడానికి ఒక వేరియబుల్ కావాలి. ఇక్కడ ఏదైనా ఇవ్వండి. డి, జెడ్, ఎక్స్, వై ఏదైనా ఇవ్వండి. ఇది మాత్రం సీవీ2 అంటే ఇక్కడ ఏది ఇస్తారో అదే ఇవ్వండి పైన. నెక్స్ట్ ఐయామ్ రీడ్ అంటే రీడ్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ ఇమేజ్ పాత్ ఇవ్వండి. ఇమేజ్ పాత్ ఇచ్చాక ఇక్కడ సీవీ2 ఐయామ్ షో. ఐయామ్ షో అనేది ఎందుకంటే డిస్‌ప్లే చేయడానికి. ఒక విండోలో ఇక్కడ 2 పారామీటర్స్ ఏంటిదంటే ఒకటి విండో నేమ్ అండ్ ఇంకోటేమో వేరియబుల్ ఎక్కడ ఇమేజ్ దేన్ని డిస్‌ప్లే చేయాలి. ఇక్కడ దేన్ని డిస్‌ప్లే చేయాలంటే ఈ ఇమేజ్. ఈ ఇమేజ్‌ని ఎందుకు డిస్‌ప్లే చేయాలంటే నేను తెచ్చుకున్న ఇమేజ్‌ని ఇక్కడనే కదా స్టోర్ చేసుకున్నది. ఐ మీన్ మీకు నేమ్ కన్‌ఫ్యూజన్ అవ్వచ్చు. బట్ ఏం లేదు. ఇక్కడ ఏందంటే ఐ యామ్ షోలో ఒక పారామీటర్ ఏమో విండో నేమ్ అండ్ ఇంకోటేమో ఇమేజ్ ఏది డిస్‌ప్లే చేయాలనుకుంటున్నా. ఐ మీన్ షో చేయాలనుకుంటుంది ఇమేజ్. ఎందుకంటే మనం మీకు ఫోటో అని చెప్తా. ఇప్పుడు ఇది ఫోటో అనుకోండి. ఈ ఫోటోని ఇమేజ్‌లో స్టోర్ చేసుకొని, ఆ ఇమేజ్‌ని డిస్‌ప్లే చేయాలి. సో, దీనికి. సో, ఇప్పుడు నేను ఒకసారి మీకు రన్ చేస్తా. ఇన్ని సార్లు చెప్తే కన్‌ఫ్యూజ్ అవ్వచ్చు. ఒకసారి మళ్ళీ చూడండి మీకు ఈజీగా అర్థమైతది. రన్ చేస్తున్నా. 1 మినిట్. సీ రన్ చేస్తున్నా. ఒక విండో నార్మల్‌గా ఒక మిల్లీ సెకండ్స్‌లో డిస్‌ప్లే అయ్యి మళ్ళీ వెళ్తుంది. ఐ మీన్ 3, 4 టైమ్స్ రన్ చేస్తే మీరు చూడొచ్చు. సీ ఒక విండో వస్తుంది. బట్ ఆ విండో నాకిప్పుడు కనిపించట్లేదు. దానికి ఏం చేయాలంటే ఇంకొకటి ఉంటుంది. సీవీ2 వెయిట్ అండ్ కీ అని ఇవ్వండి. ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూడండి. సి ఈ ఇమేజ్ ఉంది కదా! ఇమేజ్ ఎక్కడి నుంచి రీడ్ చేసుకున్నామంటే ఇక్కడ ఒక ఫైల్ ఉంది. గ్రూప్స్. ఇదే ఫైల్ కదా! ఇదే ఫైల్ మనం నార్మల్ జస్ట్ ఒక ఫైల్ ఇప్పుడు ఇది ఫైల్‌లో ఓపెన్ చేస్తాం. బట్ ఫైల్‌లో కాకుండా నాకొక సి విండో. విండోలో ఓపెన్ చేసిన. దీన్ని ఇలా మూవ్ చేయలేము. ఎందుకంటే ఇది పైథాన్ ఫైల్. ఇదేమో విండో. మీకు అర్థమైంది అనుకుంటా. ఒకసారి ఫేసెస్
సి ఇమేజ్ ఇక్కడ ఉంది కదా! ఈ ఇమేజ్ అంటే 2 పారామీటర్స్‌లో ఈ ఫస్ట్ ఇమేజ్ పేరు అనేది ఇక్కడ డిస్‌ప్లే అవుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ ఫోటో అని పెట్టుకుంటే ఫోటో ఇక్కడ వస్తుంది. లేదు ఫస్ట్ అనుకుంటే చేస్తే ఇక్కడ ఫస్ట్ అని వస్తుంది. సో, ఇది మనం జస్ట్ ఈ ఇమేజ్‌ని రీడ్ చేయడానికి. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఈ 3 లైన్స్ అర్థమయ్యాయి కదా ఫస్ట్. అండ్ ఇది ఎందుకంటే ఆ డిస్‌ప్లే అంటే మనం ఈ విండోలో డిస్‌ప్లే చేస్తాం కదా! ఆ డిస్‌ప్లే అయిన విండోని జస్ట్ మిల్లీ సెకండ్స్‌లో మళ్ళీ ఏమంటారు ఇన్విజిబుల్ కాకుండా ఉండడానికి అంటే కొద్దిసేపు ఆ విండోని వెయిట్ చేయడానికి ఇక్కడ యూజ్ చేస్తాం. ఇక్కడ మీరు కావాలంటే టైం మెన్షన్ చేయొచ్చు. బట్ ఇక్కడ టైం అనేది మనం మిల్లీ సెకండ్స్‌లో మెన్షన్ చేస్తాం. ఇప్పుడు నేను ఇక్కడ 1000 ఇచ్చా. 1000 మిల్లీ సెకండ్స్ అంటే ఎంత? 1 సెకండ్. ఇప్పుడు చూడండి. 1 సెకండ్ ఉండి పోతుంది మళ్ళీ. మీకు అర్థమైంది అనుకుంటున్నా. లేదు ఇక్కడ ఒక 5 సెకండ్స్ ఇస్తా. 5000 అంటే 5000 మిల్లీ సెకండ్స్ అంటే ఎంత? 5 సెకండ్స్. 1, 2, 3, 4, 5. యాహ్! వెయిట్. ఆల్రెడీ సో, ఇమేజ్ అనేది మళ్ళీ పోయింది. సో, ఇక్కడేందంటే టైమ్ అనేది లేదు మీరు 0 అని ఇచ్చారనుకో 0 ఇస్తే ఏమైతుందంటే ఇమేజ్ అనేది మనం ఏదైనా ఒక ఐ మీన్ వెయిట్ కీ ఉంది గదా! కీ అంటే మన నార్మల్‌గా ఇప్పుడు మన ల్యాప్‌టాప్‌లో ఉంటాయి గదా! ఆల్ఫాబెట్స్ గాని 1, 2, 3 గాని ఏదైనా ట్యాబ్స్, షిఫ్ట్, కంట్రోల్ అండ్ విండో బ్యాక్ స్పేసు ఏదన్నా ఒక కీని ప్రెస్ చేసేంత వరకు ఇక్కడ ఈ విండో అనేది ఇలానే ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చేయకపోతే ఈ ఇమేజ్ డే అంతా ఇలానే ఉంటుంది. లేదు నేను జస్ట్ ఏదో ఒక నార్మల్ ఆల్ఫాబెట్ గాని నెంబర్ సపోజ్ నేను ఒక డి నొక్కిన. సి ప్రెస్ చేయంగానే ఆ విండో అనేది క్లోజ్ అయిపోయింది. సో, దానికి మనం యూజ్ చేసేది వెయిట్ అని కీ. సో, మీరు ఏది రాయాలన్నా ఈ 4 లైన్స్ మ్యాండేటరీ ఇంకొక లైన్ ఉంటుంది. బట్ ఈ 4 అనేది మ్యాండేటరీ. మీకు అర్థమైంది కదా! మళ్ళీ చెప్పను మీకు కన్‌ఫ్యూజ్ అయితది కావచ్చు. ఇక్కడి వరకు చెప్పాను. ఇదెందుకంటే వచ్చిన విండోని కొద్దిసేపు ఐ మీన్ మనకు విజిబుల్ అయ్యేంత వరకు ఉండాలి కదా! సో, ఇక్కడ టైమ్ అనేది మెన్షన్ చేసుకోవచ్చు. 10,000 మిల్లీ సెకండ్స్ 10,000 ఇచ్చారనుకోండి మీరు. ఇక్కడ మీకు తెలుసు 10 సెకండ్స్ ఉంటుంది. 1000 మిల్లీ సెకండ్స్ ఈక్వల్ టు 1 సెకండ్. సో, ఇది మెయిన్‌గా మనం ఇమేజ్‌ని రీడ్ చేసుకోవడానికి. అండ్ నెక్స్ట్ ఇంకొక మెయిన్ ఏందంటే సీవీ టు డిస్ట్రాయ్ ఆల్ విండోస్ అని ఉంటుంది. ఇది ఇస్తే ఏమవుతుందంటే, రియల్ టైమ్‌లో మీరు వర్క్ చేసేటప్పుడు జస్ట్ ఒక 1 ఇమేజ్‌నే మీరు ఇలా డిస్‌ప్లే చేయరు. చాలా ఇమేజ్‌ని డిస్‌ప్లే చేస్తారు. సో, ఇదేం చేస్తుందంటే, ఈ కరెంట్ ఉన్న దాన్ని ఐ మీన్ మనకి ఏదైతే అవసరం ఉందో దాని నుంచి ఈ మిగతా విండోస్ ఉంటాయి కదా! ఇది ఒక విండో. మీకు అర్థమైతుందా? ఇది ఒక విండో. ఆహ్, దీనికి మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో ఆ విండో నుంచి రిమైనింగ్ అంటే డిస్ట్రాయ్ ఆల్ విండోస్ మిగతా అన్నిటిని డిస్ట్రాయ్ చేస్తుంది. అంటే డిస్‌ప్లే చేయకుండా ఇన్విజిబుల్ చేస్తుంది. సో, ఇది నార్మల్‌గా ఫైల్‌ని ఐ మీన్ ఒక ఇమేజ్‌ని రీడ్ చేయడం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మీకు ఇమేజ్ ఇలా ఉంది గదా! ఈ ఇమేజ్ యొక్క రీసైజ్ చేయాలనుకుంటున్నాను. అంటే విడ్త్ గాని, హైట్ గాని చేంజ్ చేయాలనుకుంటా. అప్పుడేం చేయాలంటే ఇక్కడ ఇంకొక వేరియబుల్ తీసుకోండి. ఏదైనా ఇవ్వండి. ఇవ్వండి, ఇవ్వండి. సపోజ్ నేను ఈజీగా ఉంటది కాబట్టి రీసైజ్ అని తీసుకుంటున్నా. రీసైజ్ ప్లేస్‌లో మీరు ఏదైనా ఇవ్వండి. కన్‌ఫ్యూజ్ అవ్వకండి. సీవీ2 ఇక్కడ మాత్రం రీసైజ్ అని మెన్షన్ చేయాలి. మీకు ఒక్కసారి ఇక్కడ రీసైజ్ ఇమేజ్ అని ఇస్తా. మళ్ళీ మీకు కన్‌ఫ్యూజ్ అయితది. ఇచ్చాక ఇక్కడ 2 పారామీటర్స్ ఉంటాయి. ఫస్ట్ రీసైజ్ ఏ ఇమేజ్‌ని రీసైజ్ చేయాలి. ఏ ఇమేజి? ఇక్కడ వేరియబుల్ ఐ మీన్ ఇమేజ్ ఎక్కడ స్టోర్ చేసుకున్నాం? ఈ ఇమేజ్ కాదు. ఈ ఇమేజ్ ఇక్కడ ఇవ్వండి. ఇచ్చాక పారాంథసిస్‌లో విడ్త్ ఎంత కావాలి? హైట్ ఎంత కావాలని మెన్షన్ చేయండి. మెన్షన్ చేశాక మీకు ఒకసారి రన్ చేస్తే మీకు అర్థమైతది. నేను కావాలనే రన్ చేస్తా. ఇమేజ్ అనేది అలానే ఉంది. ఎందుకంటే మీకు ఇలా కొంచెం డౌట్స్ వస్తే మీకు అర్థమైంది. ఇమేజ్ అనేది ఇలానే ఉంది. ఎందుకు నేను చేంజ్ చేసినా కదా అంటే ఇక్కడ మీరు ఏం షో చేస్తున్నారు? ఐ యామ్ షోలో ఇమేజ్‌నే చేస్తున్నారు. అంటే ఈ ఇమేజ్‌నే చేస్తున్నారు కాబట్టి ఈ రీసైజ్ చేసిన ఇమేజ్‌ని మాత్రం డిస్‌ప్లే చేయట్లేదు. ఐ మీన్ షో చేయట్లేదు. సో, ఇక్కడ ఇమేజ్ దగ్గర రీసైజ్ ఇమేజ్ తీసుకోండి. మళ్ళీ ఇప్పుడు ఒకసారి రన్ చేస్తా మీరు చూడొచ్చు. చేంజ్ అయ్యి ఉంటుంది. సి ఎలా చేంజ్ అయిందో చూడండి. ఇమేజ్ విడ్త్ అనేది 300 ఉన్నది. హైట్ అనేది 500 ఉన్నది. మీకు ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. 2 ఇమేజ్‌ని ఒకేసారి డిస్‌ప్లే చేస్తా. అంటే నార్మల్ ఇమేజ్ ఉంది కదా! ఇక్కడ నేను నార్మల్ అని ఇస్తా. మీరు అక్కడ డిస్‌ప్లే మీద ఐ మీన్ విండో మీద చూడొచ్చు అది డిస్‌ప్లే.
ఇక్కడ ఏం తీసుకుంటున్నా, రీసైజ్ కాదు, జస్ట్ నార్మల్ ఇమేజ్ తీసుకుంటున్నా. సో ఇమేజ్ ఒకసారి రన్ చేస్తే ఇప్పుడు మీకు 2 విండోస్ ఓపెన్ అవుతాయి. సి ఇది నార్మల్ అంటే మనం జస్ట్ ఉన్న ఇమేజ్‌నే షో చేస్తున్నాం. మీకు అర్థమైందనుకుంటా. ఇది ఫిఫ్త్ లైన్ ఉంది కదా కోడ్ సివి టు ఐఎమ్ షో నార్మల్. నార్మల్ అంటే ఇక్కడ. అండ్ ఇమేజ్ అంటే మనం జస్ట్ ఈ ఇమేజ్. ఇది డిలీట్ చేసిన. ఇప్పుడు ఈ ఇమేజ్ ఉన్నది కదా. ఈ ఇమేజ్ అనేది ఏంటిది? ఫోర్త్ లైన్ ఉన్నది చూడండి. ఈ ఇమేజ్ ఇక్కడ ఉంది. ఇది రీసైజ్ ఇమేజ్ అని. సో ఇది ఇలా చేస్తాం. సో మీకు ఒకవేళ ఇమేజ్ యొక్క ఐ మీన్ ఏమంటారు? విడ్త్ హైట్ కావాలనుకో జస్ట్ ఇక్కడ కన్సోల్‌లో ప్రింట్ చేసుకోండి ఒకసారి. ఎలా ప్రింట్ చేస్తారంటే ఇమేజ్ చేస్తారు కదా! షో చేశాక ప్రింట్ ఇమేజ్ ఈ ఇమేజ్ ఉంది. ఈ నార్మల్ ఇమేజ్ ఉంది కదా! ఇప్పుడు నాకు ఇక్కడ 2 ఇమేజ్ ఉన్నాయి. ఒకటేంటి నార్మల్ ఇమేజ్, ఇంకోటేమో రీసైజ్ చేసింది. సో ఇక్కడ ఏమి ఇస్తుందంటే ఇమేజ్ డాట్ షేప్ అని ఇవ్వండి. అలాగే నేను రీసైజ్ చేసుకున్నా కదా ఒక ఇమేజ్. ఆ రీసైజ్ ఇమేజ్ యొక్క షేప్ కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. సో ఇప్పుడు ఒకసారి మీకు రన్ చేసి అవుట్పుట్ చూపిస్తా. సి ఫస్ట్‌దేమో నార్మల్‌గా ఏంటిది? నార్మల్ యాహ్! ఇది నార్మల్ ఇమేజ్ ఇది. ఇక్కడ ఎలా అంటే ఇక్కడ విడ్త్ ఇది ఫస్ట్. సారీ ఫస్ట్ ఇది హైట్ ఉంటుంది. తర్వాత విడ్త్. తర్వాత ఇదనేది ఛానెల్. ఈ ఛానెల్ గురించి నాకు అంత ఐడియా లేదు. బట్ ఇంకో వీడియోలో చెప్తా. మీకు ఒకసారి అర్థం కాకపోతే కామెంట్ చేయండి. ఏదైనా టాపిక్ అర్థం కాకపోయినా. నేను మళ్ళీ క్లియర్‌గా చెప్తా. ఈ ఛానెల్ అనేది కలర్స్ మాక్సిమం ఇది కలర్స్‌లో ఉంటుంది. ఎలా అంటే ఆర్‌జీబీ ఉంటది కదా! బీజీఆర్ అలా ఉంటుంది. డోంట్ వరీ నేను దీని గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సి ఫస్ట్ అనేది హైట్ అండ్ నెక్స్ట్ ఇది అనేది విడ్త్. ఇది ఛానెల్ యొక్క లెంత్ అండ్ నెక్స్ట్ ఇది రీసైజ్ ఇమేజ్. ఈ రీసైజ్ ఇమేజ్ ఒకసారి చూడొచ్చు ఇక్కడ 500, 300 ఇక్కడ మనం ఇచ్చాం కదా! 300, 500 ఇక్కడేమో విడ్త్ లెక్క తీసుకుంటుంది. ఇక్కడ ఇచ్చేటప్పుడేమో ఫస్ట్ ఇక్కడ విడ్త్ ఇస్తుంది. సి విడ్త్ 500 హైట్ 300 బట్ మనం ఇచ్చేటప్పుడు మాత్రం విడ్త్ 300 హైట్ 500. దీని గురించి అంత కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇది ప్రింట్ ఇమేజ్ షేప్ అంటే మీరు యాక్చువల్ ఇమేజ్ యొక్క డైమెన్షన్స్ తెలుసుకోవాలి. మీకు ఇక్కడ ఇంకోటి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ 2 ప్రింట్ చేస్తా. ఒకటి నార్మల్ ఇమేజ్ యొక్క సైజ్ ప్రింట్ చేస్తున్నా. అండ్ సో ఇలా మీకు కంపేర్ చేస్తే ఈజీగా అర్థమవుతుంది. ఈ సైజ్ ఇమేజ్ యొక్క షేప్ తీసుకుంటున్నా. ఒక్కసారి మీకు రన్ చేసి చూపిస్తా. ఇమేజ్ అవసరం లేదు. మీకు ఇమేజ్ అనేది అర్థమైంది. యాహ్! ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ నార్మల్ ఇమేజ్ యొక్క సైజ్ ఇది 8th లైన్ ఉంది కదా కోడ్. ఇదేంటంటే 653 ఇంటూ 765 ఇంటూ 3 చేస్తే ఇది సైజ్ వస్తుంది అన్నట్టు. మన ఇమేజ్ యొక్క మొత్తం సైజ్. అండ్ నెక్స్ట్ రీసైజ్ ఇమేజ్ సారీ ఇక్కడ షేప్ ఇచ్చారు కాబట్టి అది వచ్చింది. సైజ్ ఒకసారి మళ్ళీ రన్ చేస్తా. ఈ ఇమేజ్ మీకు అవసరం లేదు. యా ఇక్కడ చూడొచ్చు 40 ఎంత 45 యా 4,50,000 వచ్చింది. ఇదేంటిదంటే మనం రీసైజ్ చేసాం కదా ఇమేజ్ ఆ ఇమేజ్ యొక్క సైజ్. ఇది ఎలా అంటే సి 500 ఇంటూ 300 ఇంటూ 3 సపోజ్ 5 ఇంటూ 3 ఎంత 15. సో అండ్ 15 ఇంటూ 3 45. సో ఈ 2 40 కదా ఈ 40. సో అలా ఇది కూడా క్యాలిక్యులేట్ చేస్తుంది. ఇది ఈ 149860 ఎలా అంటే 653 ఇంటూ 765 ఇంటూ 3. ఐ హోప్ మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నా. ఒకవేళ అర్థం కాకపోతే ఒకసారి కామెంట్లో చెప్పండి. నేను మళ్ళీ క్లియర్గా ఒక వీడియో ఈ టాక్ ఇది ఐ మీన్ వీటి మీద చేస్తా. సో మీకు ఇప్పుడు ఇమేజ్ని రీడ్ చేయడం ఎలా, డిస్ప్లే చేయడం ఎలా, దాన్ని రీసైజ్ చేయడం ఎలా అనేది అర్థమైందని అనుకుంటున్నా. సో ఇవన్నీ ఐ మీన్ షేప్స్ కానీ సైజ్ అంటే విడ్త్ ఇంటూ హైట్ ఇంటూ ఆ ఛానల్. అండ్ షేప్ అంటే జస్ట్ ఆ విడ్త్ హైట్ ఛానల్ ఇస్తుంది. సో మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ ఈ రీసైజ్ ఇమేజ్ కూడా
అవసరం లేదు. సో, నార్మల్‌గా జస్ట్ ఇమేజ్‌ని రీడ్ చేసుకునే కోడే ఉంచి రీసైజ్ అంతా డిలీట్ చేసి. సో, ఇది నార్మల్ ఇమేజ్. ఇప్పుడు ఈ నార్మల్ ఇమేజ్ మీద నాకొక రెక్టాంగులర్ గీయాలనుకుంటున్నా. సి మీరేదైనా కెమెరా ముందు ఓపెన్ చేసినప్పుడు ఐ మీన్ నార్మల్ కెమెరా కాకుండా మీ చెప్పాను కదా! ఇన్‌స్టిట్యూట్‌లో గాని, ఎక్కడైనా ఆర్గనైజేషన్‌లో ఫేస్ రికగ్నిషన్ కోసం చేసినప్పుడు మీ ఫేస్ అక్కడ పెట్టగానే మీ ఫేస్ చుట్టూ ఒక రెక్టాంగులర్ గాని, ఒక సర్కిల్ గాని, ఒక షేప్ వస్తుంది కదా! ఇప్పుడు ఆ షేప్ అనేది ఎలా గీయాలో చెప్తా. ఇదెప్పుడు యూజ్ అయిద్దంటే, మనం రియల్ టైమ్ కెమెరా అనేది ఓపెన్ చేస్తాం. ఎలా అంటే ఇప్పుడు ఈ ఓపెన్ సీవీలో చెప్తా. అది నెక్స్ట్ వీడియోలో చేస్తా. డైరెక్ట్ మనం పైథాన్ ఫైల్ రన్ చేయగానే అది ఆటోమేటిక్‌గా కెమెరా ఓపెన్ చేసి మన ఫేస్ ఎక్కడ పెడితే ఆ ఫేస్ చుట్టూ ఒక రెక్టాంగులర్ అనేది డ్రా చేస్తుంది. బట్ ఇప్పుడు మాత్రం ఈ యొక్క స్టాటిక్ ఇమేజ్‌లో మనం ఒక రెక్టాంగులర్ అనేది ఎలా ఐ మీన్ డ్రా చేయాలో చెప్తాం. సో, అప్పుడు మీకు ఈజీ అయితది. సో, ఇప్పుడు నేనిక్కడ ఇమేజ్ ఉంది కదా! ఈ ఇమేజ్‌కి ఒక రెక్టాంగులర్ ఇమేజ్. ఇక్కడ మీరు ఏదని ఇవ్వచ్చు. మళ్ళీ కన్‌ఫ్యూజ్ అవ్వకండి. వేరియబుల్ అంటేనే మీ ఇష్టం ఉన్నది ఇవ్వచ్చు. నేను నార్మల్‌గా అర్థం కావడానికి నేమింగ్ కన్వెన్షన్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే అర్థం కావాలి మనకి. సో, రెక్టాంగులర్ ఇమేజ్. ఇక్కడేందంటే CV2 రెక్టాంగులర్ అని ఇచ్చాక ఇక్కడ పారామీటర్స్ కొంచెం డిఫికల్ట్ ఉంటుంది. అర్థం చేసుకోవడానికి నేను చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. CV2 రెక్టాంగులర్ తర్వాత ఫస్ట్ ఏ ఇమేజ్ యొక్క ఏ ఇమేజ్ మీద మీరు రెక్టాంగులర్ డ్రా చేయాలనుకుంటున్నారు. ఏ ఇమేజ్ ఇక్కడ ఈ ఇమేజే కదా! ఏంటిది? ఈ ఇమేజ్ అనే వేరియబుల్. సో, ఈ ఇమేజ్ ఇవ్వండి. ఇక్కడ పారాంథసిస్‌లో ఇది టాప్ లెఫ్ట్. సపోజ్ నేను ఇప్పుడు ఇక్కడ 50, 50 అని ఇచ్చా. నేను చెప్తా 50 ఎందుకు తీసుకుంటున్నాను. ఫస్ట్ అయితే మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ ఇది బాటమ్ రైట్. మీరేం కన్‌ఫ్యూజ్ అవ్వకండి. నేను ఇమేజ్‌లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు కలర్స్ ఇవ్వాలి. సారీ. కలర్స్ ఎలా ఇస్తుందంటే బీజీఆర్ మనకు CSS, HTMLలో మామూలుగా ఆర్‌జీబీ అని అంటాం కదా! రెడ్, గ్రీన్, బ్లూ. అలాగే ఇక్కడ బీజీఆర్‌లో ఇస్తాం. బ్లూ 0 ఇస్తున్నా. గ్రీన్ అనేది 255 ఇస్తున్నా. సారీ కామా 0 రెడ్ బీజీఆర్. సి ఇలా 255 ఏందంటే మీకు CSS‌లో ఆల్రెడీ క్లియర్‌గా చెప్పా. అది అర్థం కాదు. అయ్యా! ఓకే. మళ్ళీ ఒకసారి చెప్తా. సి కలర్ అనేది బీజీఆర్ కలర్ అనేది 0 నుంచి 255 వరకు ఉంటుంది. సో, హైయెస్ట్ ఎంత 255. ఇక్కడ నేను ఇప్పుడు ఇది బీజీఆర్ కదా! ఇది BGR. ఇప్పుడు B0 ఇచ్చానంటే దాని వాల్యూ ఏముంటుంది? కలర్ ఏముండదు. అలాగే ఇప్పుడు హైయెస్ట్ మనం ఎంత అన్నాం 255. సో, మొత్తం గ్రీనే డిస్‌ప్లే అవ్వాలి. అండ్ R కూడా 0 ఇచ్చాను. అంటే R కూడా డిస్‌ప్లే అవ్వకూడదు. లేదు ఇప్పుడు నేను ఒక 80 ఇక్కడ ఇచ్చి లేకపోతే ఇక్కడ ఒక వాల్యూ సపోజ్ ఒక 100 అనుకోండి. సో, ఈ 3 కలర్స్ అనేది మిక్స్ అయితదన్నట్టు. సో, అలా మనం ఈ 3 కలర్స్ ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ ఇమేజ్ యొక్క ఆహ్, ఒక రెక్టాంగులర్ డ్రా చేస్తాం కదా! ఆ రెక్టాంగులర్ యొక్క బార్డర్ విడ్త్, థిక్‌నెస్ అంటాం. ఇప్పుడు 4 ఇస్తున్నా. సో, ఇచ్చాక ఇక్కడ నేను చేంజ్ చేయాలి. ఈ ఐ యామ్ షోలో గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు ఏదైనా ఒక ఇమేజ్ మీద ప్రాసెస్ చేస్తే, ఆ ప్రాసెస్ చేసిన ఇమేజ్ యొక్క వేరియబుల్ ఇవ్వాలి. ఐ మీన్ ఏదైతే ప్రాసెస్ చేస్తారో ఆ ప్రాసెస్‌లో ఒక దాంట్లో స్టోర్ చేసుకుంటారు కదా! ఆ స్టోర్ చేసుకున్న ఇమేజ్ ఐ మీన్ ఆ పాత్‌నే ఇక్కడ ఇవ్వాలి. జస్ట్ ఇక్కడ నార్మల్‌గా ఇమేజ్ ఇస్తే ఏమవుతుంది? మామూలు మనం తీసుకున్న ఇమేజే డిస్‌ప్లే అవుతుంది. బట్ నాకు ఇక్కడ ఏం చేశా? ఇమేజ్ మీద ఒక రెక్టాంగులర్ గీసా కదా! ఈ గీసిన దాన్ని ఏం చేశా? ఐ మీన్ డ్రా చేశా కదా! డ్రా చేసిన దాన్ని ఏం చేశా? ఇక్కడ స్టోర్ చేసుకున్నా. సో, ఆ స్టోర్ చేసుకున్న దాన్ని మాత్రమే ఇవ్వాలి. సో, ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను నేర్చుకునేటప్పుడు చాలా కన్‌ఫ్యూజ్ అయ్యా. సో, మీకు ఈజీగా అర్థం కావడానికే రిపీటెడ్‌గా చెప్తున్నా. సారీ. యాహ్! ఒకసారి ఇప్పుడు రన్ చేస్తా. అవుట్‌పుట్ చూడండి. మీకు అర్థమైందనుకుంటున్నా. ఇమేజ్ అనేది ఇది ఆహ్, ఫస్ట్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. యాహ్! 50, 50 ఉంది గదా! మీరెలా గుర్తుపెట్టుకుంటారంటే సి ఆహ్, సపోజ్ ఇక్కడ ఒక ఇది ఇక్కడ 0 ఉంటుంది గదా! 0, 0 ఆహ్, 0, 500, 500 0 అలా గుర్తుపెట్టుకోండి. 500 ఇంటూ 500 నేను ఎందుకు చెప్తున్నా అంటే మన విడ్త్ అవి చెప్తున్నా. జస్ట్ నార్మల్ ఇమేజ్ యొక్క విడ్త్ అనుకోండి. ఇక్కడ ఏం తీసుకున్నాం 50, 50 తీసుకున్నాం. అంటే ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఈ ఎక్స్ ఉంది. ఫస్ట్ 50, 50 ఉంది కదా! ఒకటి ఎక్స్, ఒకటి వై అనుకోండి. అంటే ఇక్కడ ఈ నుంచి ఆహ్, హైట్ ఎంతున్నది? సెకండ్ 50 చూడండి. హైట్ ఎంతుంది?
ఈ నుంచి 50 కావాలి. ఓకే. ఇక్కడ నుంచి అయినా కావచ్చు 50. బట్ ఇక్కడికి ఎందుకు వచ్చిందంటే ఎక్స్‌లో కూడా 50 అంటే ఇది 1, 2, 3, 4, 5, 6 అలా అలా ఇక్కడ 50కి వచ్చాం. సో ఇది 50. ఇది అంటే ఇది రో అన్నట్టు. ఫస్ట్ 50 రోలో 50 లైన్స్ వదిలేయాలి. ఇప్పుడు సపోజ్ ఇలా మనకు ఒక 500 లైన్స్ ఉన్నాయనుకోండి. జస్ట్ నార్మల్‌గా. ఈ 500 లైన్స్‌లో ఫస్ట్ 50 ఏందంటే రోలో 50 లైన్స్ వదిలేయండి. 1, 2, 3, 4, 5 సో ఇక్కడికొచ్చింది. అండ్ నెక్స్ట్ 50 ఏందంటే వై. ఎలా అంటే ఇప్పుడు సపోజ్ సేమ్ దీనికి కూడా ఒక 500 లైన్స్ ఉందనుకోండి. 1, 2, 3, 4 అలా ఒక 50 లైన్స్ వదిలేసాక ఇక్కడ డ్రా చేస్తాం. మీకు అర్థమైందని అనుకుంటున్నా. సేమ్ అలాగే మళ్ళీ ఇక్కడ నుంచి ఒక 150 తీసుకోండి. ఇక్కడికొస్తుంది. అండ్ నెక్స్ట్ 150 ఇక్కడ నుంచి తీసుకోండి టాప్ నుంచి. సో ఈడికొస్తుంది. సో మనకు 150 మైనస్ 50 100 150 మైనస్ 50 100. సో దీని విడ్త్ ఎంత 100 100 వస్తుంది. సో మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నా. నేను మళ్ళీ ఈ షేప్స్ గురించి ఒక వీడియో స్పెషల్‌గా చేస్తా. ఇది క్లియర్‌గా చెప్పా. బట్ కొంతమందికి డౌట్ ఉంది ఫస్ట్ టైమ్ చూసే వాళ్ళకి. అండ్ నెక్స్ట్ ఈ 0, 255, 0. సో ఇప్పుడు మీకు అర్థం కావడానికి ఇంకొక కలర్ తీసుకుంటాను. విడ్త్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఆల్రెడీ మనకి ఇక్కడ ఇమేజ్ ఉంది కదా. సారీ ఇమేజ్ అనేది క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తా. సి ఇంచేపు గ్రీన్‌లో ఓపెన్ అయింది. ఇప్పుడు బ్లూలో. ఎందుకంటే ఇక్కడ 255 అనేది దేనికి ఇచ్చాం? బ్లూకి ఇచ్చాం. సో అలాగే మీరు ఇక్కడ లాస్ట్‌కి బ్లూ 0, రెడ్ 0, గ్రీన్ 0 ఒకసారి చూద్దాం ఎలా డిస్‌ప్లే అవుతుందో అనేది. డిఫాల్ట్‌గా బ్లాక్ ఓపెన్ అయితుంది. లేదు నాకు రెడ్ కలర్ కావాలంటే 0, 0 అంటే బ్లూ 0, గ్రీన్ 0, రెడ్ 255 అంటే ఫుల్ కలర్ అన్నట్టు ఇది. లేదు ఒక 200 ఇచ్చామంటే కొంచెం షేడ్ వస్తుంది. సో బట్ నాకు ఫుల్‌గా రెడ్ కావాలి. అండ్ థిక్‌నెస్ కూడా నెక్స్ట్ థిక్‌నెస్ అనేది ఇప్పుడు రెడ్‌లో అయింది. నాకు థిక్‌నెస్ ఒక 40 నుంచి ఒకసారి 10కి చేస్తున్నా. ఒక్కసారి మీరు అవుట్‌పుట్ చూడండి. ఇప్పుడు థిక్‌నెస్ అనేది 10కి పెరిగింది. సో ఇది రెక్టాంగులర్ షేప్. మీకు అర్థమైందని అనుకుంటున్నా రెక్టాంగులర్ షేప్. అండ్ ఇక్కడ కామెంట్ చేసాం కాబట్టి ఇలా వస్తుంది. లేదు నాకు ఇప్పుడు సర్క్యులర్ తీసుకోవాలనుకుంటున్నా. సర్క్యులర్ ఇమేజ్. దీనికి ఏంటంటే CV2 సర్కిల్ అని ఉంటుంది. ఇక్కడ చూడండి పారామీటర్స్. పారామీటర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్క పారామీటర్స్ని మనం మిస్ చేసినా అవుట్పుట్ అనేది రాదు. సో ఇక్కడ ఏమి ఇస్తాం? నార్మల్ ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్లో CV2 ఇది సర్కిల్. సో ఇది మ్యాండేటరీ. అండ్ ఇప్పుడు పారామీటర్స్లో ఫస్ట్ ఏ ఇమేజ్ మీద సర్కిల్ షేప్ ఇమేజ్ అనేది ఇస్తున్నాం. తీసుకున్న తర్వాత ఇక్కడ పాయింట్స్ ఇవ్వాలి. ఎంత? ఒక 50, 100 ఇస్తున్నాం. ఇచ్చాక కలర్స్ ఇస్తున్నాం. 0 రెడ్ కలర్ కావాలి. అప్పుడు ఏం చేస్తాం మనం? థర్డ్‌ది 255 ఇస్తాం. మీ ఇష్టం 180 అని ఇవ్వచ్చు. 0 నుంచి 255 మధ్యలో ఎంత అయినా. అండ్ థిక్‌నెస్ ఒక 4 ఇస్తున్నా. ఇక్కడ ఒకటి మిస్ చేస్తా. మనం రేడియస్ అనేది మెన్షన్ చేయాలి. రేడియస్ ఒక 20. సారీ ఇక్కడ నేను ఏం డిస్ప్లే చేయట్లేదు. అందుకే అలా వచ్చింది. ఏం డిస్ప్లే అవ్వట్లేదు. సర్క్యులర్ ఇమేజ్. సి మీకు అర్థమైంది అనుకుంటున్నా. సర్కిల్ ఎందుకు ఇంత చిన్నగా వచ్చిందంటే ఇవి పాయింట్స్ మనం అలా తీసుకున్నాం కాబట్టి రేడియస్ ఎంత తీసుకున్నాం. ఫస్ట్ థిక్నెస్ అనేది మీకు తెలుసు 4 అండ్ కలర్స్ కూడా రెడ్ అనేది తెలుసు. ఇలా 0, 0, 255 అండ్ నెక్స్ట్ 20 అనేది ఏంటంటే రేడియస్. మనం ఇచ్చే రేడియస్ అంటే తెలుసు కదా. ఆ, ఈ సర్కిల్ నుంచి వీడికి ఉండే డిస్టెన్స్ అన్నట్టు. సో ఇది రేడియస్. అండ్ 50 ఇంటూ 100 అంటే సి ఫస్ట్ 50 అనేది ఈ నుంచి ఈడికి డిస్టెన్స్. ఇది ఉంది కదా ఈ ఎడ్జ్ నుంచి ఈడికి 50 100 సారీ ఈ నుంచి ఈ ఎడ్జ్ నుంచి ఇక్కడ ఈ సర్కిల్ యొక్క ఎడ్జ్ వరకు 50. ఈ 100 ఎందుకంటే ఇక్కడ నుంచి ఈ సపోజ్ ఇప్పుడు మీకు ఒక 100 ఇస్తా అప్పుడు ఏమవుతుంది ఇమేజ్ అనేది ఈ 50 అంటే ఇక్కడ డిస్ప్లే అవ్వచ్చు. ఎలా అంటే ఇలా చూపిస్తాను సరే. సి మూవ్ అయింది కదా. ఐ మీన్
ఎక్స్ సేమ్ అలానే ఉంది. ఈ 100 ఉంది. ఈ ఐ మీన్ సారీ ఎక్స్ అనేది చేంజ్ అయింది. రోస్ ఇది మాత్రం ఇలానే ఉంది. ఈ వై ఎందుకంటే ఈ 100 ఇలా ఉంది. లేదు ఇప్పుడు నేను ఆహ్, ఇక్కడ ఒక 200 ఇస్తా. ఇప్పుడు ఏమైద్దంటే సి మీకు ఇప్పుడు చెప్తా క్లియర్‌గా అర్థం చేసుకోండి. ఈ 100 అనేది రో. రోలో 100 లైన్స్ వదిలేయి. వదిలేసిన తర్వాత ఇక్కడ డిస్‌ప్లే చేయమంటున్నా. 200 ఏందంటే ఇప్పుడు 200 లైన్స్ ఇలా చేయమంటున్నా హైట్. ఇప్పుడు ఒకసారి దీన్ని రన్ చేస్తా. దానికి దీనికి మీరు డిఫరెన్స్ చూడొచ్చు. మీకే అర్థమైద్ది. సి ఇప్పుడు ఎక్కడైంది? ఆహ్, ఈ 100 అనేది ఉంది గదా! 100 అనేది సేమ్ అలానే ఉంది. బట్ ఇక్కడ మాత్రం 200 అనేది చేంజ్ అయింది. సో, ఇది అండ్ రేడియస్ అనేది సేమ్ అలానే ఉంది. ఇప్పుడు రేడియస్ మీద ఒక 50 ఇస్తా. సర్కిల్ సైజ్ అనేది మీరిచ్చే రేడియస్ మీద డిపెండ్ అయితుంది. ఎందుకంటే ఇక్కడ 20 ఇస్తే మీరు ఈ నుంచి ఇక్కడికి 20 అట్లా సో, రేడియస్ చూసుకోండి. సో, ఇచ్చిన తర్వాత హ్మ్. మీకు అర్థమైందనుకుంటా. థిక్‌నెస్ కూడా ఒకసారి పెంచి చూద్దాం. యాహ్! ఒకసారి చూడండి థిక్‌నెస్ కూడా పెరిగింది. సో, ఇది సర్క్యులర్ షేపు అండ్ ఇంచేపు చెప్పుకుంది మనం రెక్టాంగులర్ షేపు అండ్ ఇంకా 2 ఉంటాయి. జస్ట్ ఏంటంటే లైన్ అండ్ ఎలిప్స్ అని ఉంటుంది. ఆ 2 అంత అవసరం లేదు. మెయిన్‌గా మనం ప్రాజెక్ట్‌లో వర్క్ చేసేటప్పుడు రెక్టాంగులర్ అండ్ సర్క్యులర్ మాత్రమే చేస్తాం. సో, ఇది మీకు అర్థమైందనుకుంటా. జస్ట్ ఇంకో వీడియోలో ఇంకొన్ని బేసిక్స్ ఐ మీన్ థ్రెషోల్డ్ వాల్యూస్ అంటే ఏంటిది? సో, మీకు ఒకసారి థ్రెషోల్డ్ గురించి చెప్తా. సో, అది చేస్తే ఏందంటే మీకు కొంచెం ఐ మీన్ ఎంకరేజ్ అని కాదు. కొంచెం చేయాలన్న ఇంట్రెస్ట్ వస్తుంది. ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ నేను ఒక వేరియబుల్ తీసుకున్నా. వేరియబుల్ ఏందంటే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైనా ప్రాజెక్ట్ చేసేటప్పుడు గానీ, ఏదైనా గానీ నేమింగ్ కన్వెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్‌లో. సో, ఇక్కడ నేను థ్రెషోల్డ్ ఇమేజ్ మీ ఇష్టం వేరియబుల్. బట్ ఇక్కడ నేను అలా తీసుకున్నా. అండ్ ఇక్కడ CV2 థ్రెషోల్డ్ అని తీసుకుంటున్నా. ఇక్కడ పారామీటర్స్ ఏ ఇమేజ్ మీద నేను బ్లాక్ అండ్ వైట్ తెలుసు కదా! మనకు బ్లాక్ అండ్ వైట్ సినిమాల టీవీలో వస్తాయి అప్పుడు. సో, అలా ఇప్పుడు నేను ఇమేజ్ డిస్‌ప్లే చేస్తా. సో, ఇమేజ్ తీసుకున్నా. ఇక్కడ 2 పాయింట్స్ ఇవ్వాలి. ఒకటి నేను చెప్తా ఒకసారి ఇమేజ్ అండ్ హైయెస్ట్ ఎంత 255 ఇక్కడ ఏంటంటే CV2 ఆహ్, ఫ్రెష్ బైనరీ అని ఇక్కడ ఏం డిస్‌ప్లే చేస్తున్నామంటే ఆ వేరియబుల్ నేమ్ ఇవ్వండి. అదేంటి రన్ అవ్వట్లేదు. జస్ట్ 1 సెకండ్. సారీ ఇక్కడ మనం ఎందుకంటే ఇది తీసుకుంటున్నాం కదా థ్రెషోల్డ్. తీసుకున్నప్పుడు ఇక్కడ 2 తీసుకోవాలి నార్మల్ వేరియబుల్స్. ఏదైనా ఒక నేమ్ సపోజ్ నేను ఫెయిల్ ఇస్తున్నా. మీ ఇష్టం ఏదైనా తీసుకోండి. ఇది ఎందుకు ఇలా తీసుకోవాలనేది ఇప్పుడు నేను ఒకసారి చెప్తా. ఇమేజ్ అనేది ఇప్పుడు డిస్‌ప్లే అయింది. ఆహ్, ఈ ఫెయిల్ ఎందుకంటే ఈ థ్రెషోల్డ్ వాల్యూస్ అనేది కరెక్ట్‌గా వర్క్ అవ్వకపోతే ఇది ఫెయిల్ చేస్తదన్నమాట. అంటే ఇమేజ్ అసలు మనకు నార్మల్ ఇమేజ్ కూడా డిస్‌ప్లే అవ్వదు. ఈ థ్రెషోల్డ్ ఇమేజ్ ఎందుకంటే ఒకవేళ ఇమేజెస్ పారామీటర్స్ కరెక్ట్ ఇస్తే ఇది ఇది రన్ అవుతుంది. సో, ఇక్కడ 2 వాల్యూస్ 120, 255 ఏందంటే 255 అనేది కలర్ మెన్షన్ చేస్తున్నాం. నార్మల్‌గా 0-255 ఇక్కడేందంటే 120 అంటే ఆహ్, నేను మళ్ళీ మీకు ఒకసారి ఇమేజ్ అనేది డిస్‌ప్లే చేస్తున్నా. సి నార్మల్ ఇమేజ్‌కి మనకు కలర్స్ ఉంటాయన్నట్టు. ఒక వాల్యూస్ ఉంటుంది. థ్రెషోల్డ్ వాల్యూ అని మనకు అది కనపడదు. బట్ బ్లాక్ అండ్ వైట్ ఉంటుంది కదా! సో, అప్ టు 120 ఐ మీన్ థ్రెషోల్డ్ వాల్యూ అనేది ఆల్రెడీ డిఫాల్ట్‌గా ఉంటుంది. సో, ఇప్పుడు ఆ ఇమేజ్ అనేది ఆ వాల్యూ అనేది అంటే ప్రతి ఇమేజ్ ఇప్పుడు ఇమేజ్ ఉంది కదా! ఇక్కడ ఒక థ్రెషోల్డ్ వాల్యూ, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి అలా పాయింట్ టు పాయింట్ ఉంటుంది. సో, ఎక్కడైతే 120 కంటే ఎక్కువుంటే దానికి మనం ఈ కలర్ 255 అనేది వైట్ కదా! అది అప్లై చేస్తున్నాం. లేకపోతే నార్మల్‌గా బ్లాక్ అని వస్తుంది. సో, ఇది థ్రెషోల్డ్ అన్నట్టు. సో, యాహ్! ఐ హోప్ మీకు ఈ క్లాస్ అర్థమైందనుకుంటున్నా.
మీకేదైనా అర్థం కాకపోతే ఒకసారి కామెంట్‌లో చెప్పండి. నేను మళ్ళీ ఇన్ డీటెయిల్‌గా ఒకసారి ఎగ్జాంపుల్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. మీకు ఈ వీడియో అర్థమయ్యేటట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అండ్ యాహ్! థాంక్ యూ ఫర్ వాచింగ్.